మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. సిద్ధం మళ్ళీ గెలుస్తాం, సీఎంగా తన ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే అని తెగ శపథాలు చేసిన జగన్ ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. ఈ 5 ఏళ్ళు ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని మళ్ళీ అధికారంలోకి వద్దామని పార్టీ నేతలతో చెప్పారు జగన్. ఇక్కడ మరో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ముందుగా ఫోకస్ చేసేది జగన్కి సంబంధించిన కేసులపైనే. ఆల్రెడీ ఈ నెలలోనే జగన్ సిబిఐ కేసులకు సంబంధించి మళ్ళీ విచారణ మొదలు కానుంది. అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ జైలుకు వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే చర్చ పార్టీ నేతల్లో ఆల్రెడీ మొదలైపోయింది. గతంలో జగన్ జైలు పాలైనప్పుడు పార్టీని తన కంట్రోల్లో పెట్టుకుని నేతల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు నడిపించింది ఆయన సోదరి వైఎస్ షర్మిల. మరి ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే పార్టీని మున్పటిలా నడిపేందుకు షర్మిల కూడా లేదు. తల్లి విజయమ్మ కూడా తన మద్దతు షర్మిలకే అని చెప్పకనే చెప్పారు. మరి పార్టీ పగ్గాలు ఎవరికి వెళ్తాయి అంటే ఖచ్చితంగా జగన్ భార్య భారతిరెడ్డికి ఇవ్వాల్సి వస్తుంది. జగన్ తన ఇంట్లో వారికి కాకుండా పార్టీలోని ఏ సీనియర్ నేతకు పగ్గాలు ఇవ్వాలని చూసినా ఇతర నేతలు ఒప్పుకునే పరిస్థితి లేదు. పోనీ భారతిరెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వాలంటే ఆమె మాట పార్టీలో వినేవారు తక్కువ మందే ఉన్నారు. ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచి భారతిరెడ్డి పార్టీ పగ్గాలు చేపడితే బహుశా ఆమె మాట వినే ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు భారతి ఏ పదవిలో గెలవాలన్నా ఉప ఎన్నిక జరగాలి. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పులివెందులలో ఉప ఎన్నిక జరిగేలా చేసి తన స్థానంలో భారతిని నిలబెట్టి గెలిపించే అవకాశాలు ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి.